లీవర్ స్పాట్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేశారు ఇది క్యాన్సర్. ఇంకా ఇన్నాళ్ళు ఒక 6 సంవత్సరంలో ఈజ్ చాప్టర్ క్లోజ్. ఇంకొక మార్చింది, దాన్ని బర్న్ చేశారు. అది బర్న్ చేసే తర్వాత మళ్ళీ స్కానింగ్ చేసేటప్పుడు వెనుక సైడ్ నుండి మళ్ళీ వస్తుంది అన్నమాట. ఆ వెనుక సైడ్ కూడా బర్న్ చేశారు. కానీ నా బ్రెయిన్లో ఎప్పుడు కూడా నా క్యాన్సర్, నేను చచ్చిపోతాను, నాకు లివర్ హెపటైటిస్ బి ఉంది, నేను చచ్చిపోతానని థాట్ లేదు. ఎన్నాళ్ళొస్తో వస్తుంది అంతే తప్ప దాని గురించి ఆలోచించుకొని ఉన్న దేహాన్ని బాడీ చేసుకోవడం ఎందుకు అన్న దీంతో నేను ఆలోచించాను. మనమంతా మన స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, ఇలా మన లైఫ్లో ఎక్కడో ఓ చోట పాజిటివ్ థింకింగ్ గురించి వినే ఉంటాం. అయితే ఒకవేళ మన లైఫ్లో ఏదైనా వ్యాధి రూపంలోనో, ఫైనాన్షియల్ క్రైసిస్ రూపంలోనో ఇబ్బందులు వస్తే మనం పాజిటివ్ థింకింగ్ అనేది కేవలం వినడానికి, పుస్తకాల్లో చదవడానికే బాగుంటుంది, కానీ నిజ జీవితంలో అంతగా వర్కౌట్ అవ్వదు అని అనుకుంటాం. కానీ పాజిటివ్ థింకింగ్ని రియల్ లైఫ్లో అప్లై చేస్తే 76 వయసులో కూడా భయంకరమైన వ్యాధిని కూడా ఎదిరించి హెల్దీగానే కాదు, హ్యాపీగా కూడా లైఫ్ లీడ్ చేయొచ్చని ఈ వ్యక్తి నిరూపించారు. ఇలా పాజిటివ్ థింకింగ్ని తన జీవితానికి శక్తిగా మార్చుకున్న వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఈ కథ మీరు ఖచ్చితంగా వినాలి. ఆయనే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నివాసముంటున్న బోనెల శంకర్. బేసిక్గా ఈయన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకి చెందిన వ్యక్తి. అయితే ఆయన బ్యాంక్లో క్యాషియర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లో తన ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు. బోనెల శంకర్ గారికి భార్య, 2 కుమార్తెలు, 1 కొడుకు ఉన్నాడు. అయితే ఈయన భార్యకు 35 వయసులో యాక్సిడెంట్ అవడంతో ఆమె కొన్ని సంవత్సరాలుగా బెడ్కే పరిమితమయ్యారు. మా మిస్సెస్ 31 ఇయర్స్ ఓల్డ్, మెటన్ యాక్సిడెంట్. ఆవిడని అంటే నడు సెన్సేషన్ పోయింది, ప్యారలైజ్ అయిపోయింది. ఇలా తన పిల్లలంతా సెటిల్ అవ్వడం, ఆయన కూడా రిటైర్మెంట్లో ఉండడంతో ఈ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆయన అనుకున్నారు. ఈయన జీవితం ఇంత సాఫీగా సాగిపోవడం చూసి విధి వక్రీకరించిందో ఏమో తెలియదు. కానీ ఈయనకు ఒకసారి కడుపంతా ఉబ్బిపోయిందని చెప్పి హాస్పిటల్కి వెళ్లడం జరిగింది. నాకు కడుపు బాగా ఉబ్బిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే చూసారు లివర్ ప్రాబ్లం ఉందండి. జాయిన్ చేస్తే చూసారు ఇది హెపటైటిస్ బి, మీరు చాలా లేట్గా తెలుసుకున్నారు, కాస్త ఇదైంది, లివర్ బాగా డ్యామేజ్ అయింది, సరే ట్రీట్మెంట్ చేద్దాం, మీరు ఎన్నాళ్ళు అయితే అన్నాను. ఆపరేషన్ అయిపోయింది. ఇంకా ఆ ట్రీట్మెంట్ తీసుకుని వైద్యులు ఉంటాయి. నా ఫ్రెండ్ ఒరే ఎందుకని మంచిది, మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ బాగుంటుందేమో, హైదరాబాద్లో వెళ్ళిపోదాం, వెళ్ళి చూపించుకొని వద్దాం అనేసి హెపటైటిస్ బి ట్రీట్మెంట్ అవుతున్నాం. ఒక 2 years అయిన తర్వాత ఎవ్రీ 6 months MRI స్కాన్ చేసి వాళ్ళు టెస్టులు చేసి మెడిసిన్ ఇదంతా ఇస్తుంది. అప్పుడు చూసినప్పటికీ లీవర్ మీదేమో స్పాట్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేశారు. ఆయన చెవిలో మీకు లివర్ క్యాన్సర్ అనే పిడుగులాంటి వార్తను సైలెంట్గా చెప్పారు. సాధారణంగా ఎవరైనా క్యాన్సర్ అనే మాటను వింటేనే ఉలిక్కి పడతారు. కానీ ఈయన మాత్రం కొంచెం కూడా భయపడకుండా లెట్ స్టార్ట్ ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్ అని ధైర్యంగా ఆపరేషన్ చేయించుకుని క్యాన్సర్ నన్నేమీ చెయ్యలేదు అని చాలా పాజిటివ్గా ఉన్నారు. అర్థం బాగాలేదు, డాక్టర్ చెప్తాం, మందులు ఇస్తారు, వాడతాము, ఎన్నాళ్ళొస్తో వస్తుంది అంతే తప్ప దాని గురించి ఆలోచించుకొని ఉన్న దేహాన్ని బాడీ చేసుకోవడం ఎందుకు అన్న దీంతో నేను ఆలోచించను. మా ఇంటితో ఎప్పుడు డిస్కషన్ లేదు. వాళ్ళకును మా తాతయ్యకి ఒక క్యాన్సర్ ఉంది,
ఈయన ఇది అయిపోతారు అది అయిపోతారు అని ఆలుకొని బెంగలేదు. ఇంక నేనేది అంటే వాళ్ళు తిడతారు, ఊరుకోండి ఆ మాట అనకండి. మా మనవరాలు అసలు ఊరుకోదు. దేవుడు ఆరోగ్యం ఇస్తారు, మాతో ఉంటారు, మాతో ఇచ్చేస్తారని తన ఎప్పుడు. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా. ఈయనకు క్యాన్సర్ లివర్లోని వేరే భాగానికి కూడా పాకింది. దీంతో ఆయన లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దాన్ని బర్న్ చేశారు. పెయిన్ అనుకోండి, అలా మిషన్తోనే బర్న్ చేశారు. రెండోసారి స్కానింగ్ చేసినప్పుడు ఇంకొక మార్చింది, దాన్ని బర్న్ చేశారు. అది బర్న్ చేసే తర్వాత మళ్ళీ స్కానింగ్ చేసేటప్పుడు వెనుక సైడ్ నుండి మళ్ళీ వస్తుంది అనమాట. ఆ వెనుక సైడ్ కూడా బర్న్ చేశారు. లివర్ను రీప్లేస్మెంట్ చేసేదాం అనేసి అన్నారు. ఆయనేమో అన్నాడు, నేను అనుకున్నాను కానీ ఇది లివర్ మీద వచ్చింది, ఇది ఎటు ప్రాకుతుందో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు, ఇది ఏ మూల నుండి ఏరు వచ్చేసి మళ్ళీ దానికి అటాక్ ఇచ్చి ఆ లివర్కి పాటు చేసిందంటే, అందుకని నో, నా సజెషన్ మాత్రం లివర్ మార్చను, మారిస్తే ఇంకే మళ్ళీ క్యాన్సర్ అటాక్ వస్తుంది. నేను అప్పుడు ఇలా లేను అంటే ఎవరైనా చూస్తే ఇంకా ఇన్నాళ్ళు ఒక 6 సంవత్సరంలో ఈజ్ చాప్టర్ క్లోజ్ అన్న స్థితిలో నా బాడీ ఉంది. ఆ సమయంలోనే పునర్జన్ హాస్పిటల్ గురించి తెలుసుకున్న ఆయన వెంటనే ఇక్కడకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. యాడ్లోనా, టీవీ యాడ్లోనో, లేదు అంటే మేము ఏదో న్యూస్ పేపర్ యాడ్లోనో చూసాం పునర్జన్మది ఇది ఉన్నది అనేసి. సో మా పిన్నియే మాకు చెప్పింది, ఒకసారి ట్రై చేద్దాము, ఇన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నాం, ఈ హాస్పిటల్ కంటిన్యూ ఎలాగో అవుతుంది మెడిసిన్స్ అవన్నీ, ఒకసారి వెళ్ళి మాట్లాడి చూద్దాం, రిపోర్ట్స్ చూపిద్దాం, ఏదైనా ఉంటే ఓకే, లేదు అంటే ఎలాగో మెడిసిన్స్ వాడుతుందే కదా ఇదే కంటిన్యూ చేద్దాం అనేసి. సో వెళ్ళాము, వెళ్ళి రిపోర్ట్స్ అవన్నీ చూసారు. తాతీది చూసిన తర్వాత, రిపోర్ట్స్ చూసిన తర్వాత ఇది ఆపరేషన్ అయిపోయింది కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, మేబీ ఇది పెరగొచ్చు అనేసి అన్నారు క్యాన్సర్ సెల్స్. బట్ మెడిసిన్స్ ఇచ్చి చూద్దాము, మీరు వాడి చూడండి, ఈ తర్వాత టెస్ట్ చేయించండి ఒక 1 month తర్వాత, తగ్గకపోతే అప్పుడు చూద్దాం ఏం చేయాలి అనేసి. కానీ మేము మెడిసిన్స్ తీసుకొని వాడడం స్టార్ట్ చేసేసరికి ఆ క్యాన్సర్ సెల్స్ తగ్గుతూ వచ్చాయి. ప్లస్ ఇతని లైఫ్ స్టైల్ కూడా అలాగే మెయింటైన్ చేయడం వల్ల ఇతని హెల్త్లో చాలా 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 బెటర్ అయ్యారు. అలా ఆయన ట్రీట్మెంట్ తీసుకోబట్టి ఇప్పటికీ 4 ఏళ్లు గడిచాయి. అప్పటి నుంచి ఆయన ఎంతో ఆరోగ్యంగానే కాదు, ఇప్పటికీ తను యంగా ఉన్నప్పుడు ప్రపంచంలోని దేశాలు, భారతదేశంలోని రాష్ట్రాలను తిరగగలిగేంత యాక్టివ్గా కూడా ఉన్నారని చెబుతారు. గుజరాత్, బీహారు ఇండియాలో ఈ రెండే చూడలేదు స్టేట్లో. ఆ రామేశ్వరం నుండి అన్నీ చూసి ఇంచుమించు ఫారిన్ కంట్రీస్ 30-40 వెళ్ళి విజిటింగ్ అంటే ఫ్రెండ్స్తో విజిట్ చేయడం మాకు చాలా ఇది. అదే అమెరికా అంటే మా అమ్మాయి ఉంది కాబట్టి 6 సంవత్సరం ఉండి 2 సంవత్సరాలు ఉండి 6 మాసాలు ఉండి వెళ్తే 6 మాసాలే 6 మాసాలు ఉండి రావడం. ఈ క్యాన్సర్ ఉంది, తర్వాత ఇది ఉంది, ఇక్కడి నుంచి మందులు పట్టుకుని అమెరికా వెళ్ళి ఇదే లేబర్ది ఇది 2 తీసుకుని వెళ్ళిపోయింది. 75+ ఎవరు నమ్మరు ఇతనికి ఎలా చూస్తే ఇంత యాక్టివ్గా ఎలాగ ఉండగలుస్తున్నారు అనేసి. చాలామంది ఓల్డ్ పీపుల్స్ చూసాము 70-60 దాటినాకే చాలా వీక్గా ఉంటారు, నడవలేరు, అలాగనేసి గ్లో ఉండదు, యాక్టివ్నెస్ ఎక్కువ ఉండదు, చాలా నీరసంగా ఉంటారమ్మా, ఒంట్లో బాగాలేదమ్మా, పడుకుంటానమ్మా, నాకు ఇవన్నీ పనులు ఏం చెప్పగమ్మా అనేసి అంటారు చాలామంది. బట్ మా తాతయ్య అలా కాదు, ఏ పనైనా చెప్పినా, ఇంట్లో పనైనా బయట పనైనా, నా బాబుదైతే మొత్తం అతనే చూసుకుంటారు. ఉంటే జన్మనిచ్చేది మరో జన్మనిచ్చేది పునర్జన్మ. ఈ పునర్జన్మ నా జన్మ అయింది, అయి నాకు దేవుడే అక్కడ పంపించాడేమో. ఆ 6 మాసాలు సంవత్సరం అనేది ట్రీట్మెంట్ వల్ల అలా ఇది మరి ఎప్పటికీ ఎలాగ ఉంటుందో ఏంటి ఉంటుందో నా చేతుల్లో ఏం లేదు. వాళ్ళు చెప్పింది నేను పాటించడం, వాళ్ళు చెప్పి ఇచ్చే మందులు నేను తినడం,
నా రొటీన్. కానీ నా బ్రెయిన్లో ఎప్పుడు కూడా నా క్యాన్సర్ నేను చచ్చిపోతాను, నాకు లివర్ హెపటైటిస్ బి ఉంది నేను చచ్చిపోతానని థాట్ లేదు. పాజిటివ్ థింకింగ్లో ఉండడం చాలా గ్రేట్. థింకింగ్ రావడం కూడా చాలామందికి రాదు. ఒక్కసారి మనకి ఇది వచ్చింది, అయ్యో ఇది వచ్చింది, మాకు ఇది ప్రాబ్లం ఉంది అనేసి చాలామంది ఆలోచిస్తుంటాం. మనకి అంతెందుకు ఈ జలుబు ఉన్నది, ఒంట్లో బాగాలేదు అనేసి అంటుంటాం. అలాంటిది ఇంత పెద్ద అది అతనికి క్యాన్సర్ వచ్చిందనేసి ఆ థాటే లేదు. ఆ థాట్ అసలు మాలో కూడా ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అతను కండిషన్ అలా చూస్తున్నాం, అంటే అంత యాక్టివ్గా ఉండేటప్పుడు ఏ ప్రాబ్లం లేదనిపిస్తుంది మాకు. సో అంత డైట్గా అంత మంచిగా ఉంటారు, ఆ థాటే మాకు రాదు కి అతనికి క్యాన్సర్ ఉంది, అంత సివియర్గా ఉంది. అంటే క్యాన్సర్ అన్నాక చాలామంది చాలా కంగారు అయిపోతారు, కానీ అలాంటివి ఏం లేదు. ఇది పునర్జనిచ్చిన ధైర్యానికి, పాజిటివ్ థింకింగ్ అనే ప్రోత్సాహాన్ని అందించి తన శరీరంలో ఉన్న క్యాన్సర్ అనే విషాన్ని విరిచేసి గెలిచిన ఒక ధీరుడి కథ. చాలా బాగా సపోర్ట్ చేసింది. టైం టు టైం కాల్ చేస్తుంటుంది. పునర్జన్మ నుంచి మాకు కాల్స్ వస్తుంటాయి. ఎవ్రీ 2 monthsకి ఒకసారి చెకప్ చేయించుకున్నారా, మెడిసిన్స్ ఇంకా రాలేదేంటి, మెడిసిన్స్ కోసం మాకు కాల్ చేయలేదు, మెడిసిన్స్ ఏమైనా కావాలా మ్యామ్, ఇంకా అతని హెల్త్ గురించి మాకు కాల్ చేస్తుంటారు. అతని డైట్ చార్ట్ ఎలా ఉంది, అతనిది యాక్టివిటీ ఎలా ఉంది, ఎప్పుడు వస్తారు డాక్టర్ విజిట్కి అనేసి మాకు టైం టు టైం ఫాలో అప్ ఉంటుంటుందండి. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ గారికి నా నమస్కారం. ఈ పునర్జన్మ హాస్పిటల్కి చేతులెత్తి నమస్కారం.